ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాట టీవీకే ప్రభుత్వం కొలువు తీరుతుందా లేదా, ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. దేశవ్యాప్తంగా అందరిలోనూ ఇదే ఆసక్తి. గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి శైలి పైన అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. అలానే సినిమా పరిశ్రమ మొత్తం కూడా గవర్నర్ వైఖరిని తప్పుపడుతోంది. టీవీకే కార్యకర్తలు లోక్ భవన్ ఎదుట ధర్నాలకు కూడా దిగుతున్నారు. తమిళనాట ఈ ఉద్రిక్తతలకి ముగింపు ఎప్పుడు, అసలు ఏం జరగబోతోంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, తమిళనాడులో గవర్నమెంట్ విషయంలో అందరిలో ఒక ఆసక్తి ఉంది. ఆ క్వశ్చన్ ఎందుకు రైజ్ అయింది అంటే గవర్నర్ వైఖరి అంటున్నారు. గవర్నర్ వెనకుండి నడిపిస్తుంది బీజేపీ అధినాయకత్వం అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత జాప్యం? ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి కూడా 4 డేస్ అయిపోతుంది. సీఎం అవుతారా అవరా అనే సస్పెన్స్ ఎందుకు ఉంది? కేశవ్ గారు, ఇప్పుడు ఈ పరిస్థితి రావటానికి ఏ బీజేపీయో డిఎంకేనో కాంగ్రెస్ ఏడిఎంకో కాదండి. ఈ పరిస్థితి రావటానికి తమిళనాడు ప్రజలే. ఎందుకంటే తమిళనాడుతో పాటు మిగతా 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. ఏ రాష్ట్రంలో ఈ సమస్య రాలేదే. ఆయా రాష్ట్ర ప్రజలు ఆయా పార్టీలకి 3/3 లేదా 2/3 మెజారిటీ స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారు కదా. కానీ తమిళనాడులోనే స్పష్టమైన మ్యాండేట్ ఇవ్వలేకపోయారు. 107 స్థానాలు అంటే 108 గెలుచుకున్నారు. 2 చోట్ల జోసెఫ్ విజయ్ గారు గెలిచారు కాబట్టి 107 కౌంట్ చేయాలి. అంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటారా మీరు? అలా కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మీరు సీనియర్ పాత్రికేయులు, మీకు తెలియదు కాదు, మ్యాజిక్ ఫిగర్ కి +1 రావాలి. అంటే 50% +1. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తమిళనాడు. దానిలో సగం అంటే 117 +1 118 ఎవరుకుంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా. అంతేగాని నాకు 110 వచ్చింది, 111 వచ్చింది, నాకు ఇచ్చే ప్రమాణ స్వీకారం చేసేయండి అంటే మరి 118 మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు ఏ రకంగా చేయాలి అన్నదే ప్రశ్న. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వస్తాను మీరు అన్నట్టుగా. నేనేదేంటంటే ప్రజలు స్పష్టమైన మ్యాండేట్ ఇవ్వలేదు, ఇది పచ్చి నిజం. రాజ్యాంగం ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే అధికారాన్ని స్థాపించడానికి దగ్గరగా అతి చేరువుగా ఉంటుందో వాళ్ళకి అవకాశం ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ. మైనారిటీ గవర్నమెంట్ గతంలో పివి నరసింహరావు గారిని కూడా కోట్ చేస్తున్నారు. 228 సీట్లు వస్తే కూడా కేంద్రంలో 5 ఏళ్ల పాటు పరిపాలించేటువంటి అవకాశం దక్కింది. సో అలాంటప్పుడు తమిళనాడు మాత్రం ఎందుకు ఎగ్జెప్షన్? మొదటగా రాజ్యాంగంలో ఎక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇమ్మని లేదు. రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రాజ్యాంగంలో ఉంది మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, మెజారిటీ ఉన్న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించాలి. అయితే మీరు గతం కూడా కోట్ చేస్తున్నారు. గతంలో జరిగింది. ఇప్పుడు నరసింహారావు గారి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సందర్భంలో ఏమైంది? జేఎంఎం సీట్లు కొనుగోలు కేసు, కట్ల డబ్బులు ఇవన్నీ వచ్చాయి కదా. ఆయా సందర్భాల్లో నేపథ్యాల్లో సుప్రీంకోర్టు తీర్పులు రకరకాల, అంటే మన కూడా ప్రజాస్వామ్యం మెరుగుపడుతూ ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఇటువంటి చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం వల్ల కొనుగోళ్లు పెరిగి ప్రజాస్వామ్యం అపహాస్య పాలవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అనేక ఉదంతాలు ఉన్నాయి. ఉదాహరణకి 2018లో కర్ణాటకలో బీజేపీకి లార్జెస్ట్ పార్టీగానే వచ్చేది. లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పుడు మాకు సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి 5-6 తగ్గాం. 7 అనుకుంటా తగ్గాం. తగ్గినప్పుడు గవర్నర్ గారు మా బీజేపీని పిలిచారు. అయితే మూడు రోజుల్లో మేము అది ప్రూవ్ చేసుకోలేకపోయాం, మా ప్రభుత్వం పడిపోయింది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు కాంగ్రెస్ వెళ్తే సుప్రీంకోర్టు అడిగింది, గవర్నర్ గారు కనీసం మెజారిటీ ఫిగర్ ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా, ఎందుకు చూసుకోలేదు అంటాం జరిగింది. సో ఇటువంటి నిన్న తమిళనాడు గవర్నర్ గారు రాజేంద్ర ఆర్లేకర్ గారు నేను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను ఎక్కడ 118 మందిని నా దగ్గర తీసుకురండి చూపించబడి అంటలేదు. ప్రభుత్వం ఏర్పడిపోయే నా ప్రభుత్వం, గవర్నర్ గారు ఏ ప్రభుత్వం తమిళనాడు, నా ప్రభుత్వం అది. నా ప్రభుత్వం స్టేబుల్ గా స్థిరంగా ఉందా లేదా అట్లీస్ట్ పేపర్లో ఉన్న చూసుకోవాల్సిన మినిమం బాధ్యత నా మీద ఉంది, కనీస బాధ్యత నా మీద ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సూచనలు కూడా ఉన్నాయి. నేనల్లా అడుగుతుందే 118 పేర్లు ఇవ్వండి చాలు అంటున్నానంటే, ఇక్కడ పేపర్ మీద కూడా పేర్లు ఇవ్వకుండా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపు 3 రోజులు ఆ ప్రభుత్వం పడిపోతే నా రాష్ట్ర ప్రజలకు నేను అన్యాయం చేసి వాడిని అవుతాను కదా. అయితే ఏంది 2 రోజులు 3 రోజులు పేపర్ మీద నాకు పేరు ఇస్తే చాలు, నేను అది వెరిఫై చేసుకుని మరుసటి క్షణమే ప్రమాణ స్వీకారం చేయిస్తాను. మొదటి రోజు జోసెఫ్ విజయ్ గారు నా దగ్గరికి వచ్చి 112 చెప్పారు. ఆయనకున్న 107 ప్లస్ కాంగ్రెస్ సరిపోదు కదా, ఇంకో 6 కావాలన్నా.
నెక్స్ట్ డే వచ్చినప్పుడు 113 అన్నారు. ఇంకో 5 కావాలి కదా, ప్రయత్నం చేయండి అని చెప్పాను. అంతేగాని ఎక్కడ జోసెఫ్ విజయ్ గారి మీద కానీ ఎవరి మీద కానీ కోపమే కాదు అని డిస్కషన్ చెప్తాను. జరుగుతుందా? ఈ ఒక్క మాట చెప్పడానికి 40 నిమిషాలు డిస్కషన్ జరుగుతుందా? ఏదో ఆప్షన్స్ ఉన్నాయి, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, గవర్నర్ గారు ఇంకో రకమైన మనసులో ఇంకొక అభిప్రాయం పెట్టుకోవడం ద్వారానే అవకాశం ఇవ్వట్లేదు. ఈరోజు ఆయన ఇంటి ముందర లోక్ భవన్ ముందర ధర్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ధర్నాలు చేయటం ఎన్ని ప్రజాస్వామ్యంలో మామూలు ప్రక్రియ అండి, దీనిలో పెద్ద మనం కాదనేది లేదు. కాకపోతే వాస్తవం కూడా మీలాంటి ఛానల్స్ ద్వారా మీరు ప్రజల్లో చెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉండదు. గవర్నర్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ. గవర్నర్ అపాయింట్ చేసేది రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. గవర్నర్ గారి నిర్ణయాలు ఆ రాజ్యాంగ నిపుణులతో మాట్లాడి చేసుకుని, నిన్న వారు చెప్పింది కూడా అది, నేను రాజ్యాంగ నిపుణులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నాను, నా సొంత నిర్ణయం కూడా కాదు. ఆ రకంగా నేను 118 ఎవరైతే 118 పేర్లు ఇస్తారో నేను ప్రమాణ స్వీకరణ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసి మైనారిటీ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం ఎలా చేయిస్తారో అడుగుతారు ఆయన. దానిలో వాస్తవం ఉంది కదా. అంటే చాలా మంది పాయింట్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బల నిరూపణకి 2 వారాలు గడువు ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ విజయ్ కూడా ఫస్ట్ లెటర్ రాశారు 2 వారాల సమయం కావాలని చెప్పని. సో ప్రభుత్వం ఏర్పాటు చేయండి, మోస్ట్ పాసిబుల్ నంబర్ 108 వరకు మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, 2 వారాల్లో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బల నిరూపణ చేసుకోండి అనే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీస్ చాలా గట్టిగా ఖండన చేస్తున్నాయి ఈ విషయాన్ని. చివరికి డిఎంకే కూడా అదే పాయింట్ రైజ్ చేస్తుంది, బల నిరూపణ జరగాల్సింది రాజ్భవన్లో, లోక్ భవన్లో కాదు, అసెంబ్లీలో అని. ఇదే పాయింట్ ని నిన్న యాంకర్ గవర్నర్ గారిని అడిగారు. గవర్నర్ గారు చెప్పింది ఏంటంటే, నా దగ్గర తీసుకొచ్చిన లిస్టులోనే మైనారిటీగా ఉన్నప్పుడు, ఆయన పూర్తి మెజారిటీ మైనారిటీగా ఉన్నప్పుడు, నేను మైనారిటీలో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రికి ఎలా ప్రమాణ స్వీకారం చేయిస్తాను? ఒకవేళ చేయిస్తే హార్స్ ట్రేడింగ్ జరిగి, కొనుగోలు జరిగి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవదని ఏదైనా గ్యారంటీ ఉంటుందా? నా వరకు నేను తప్పు చేయదలుచుకోలేదు, నీకు సమయం ఇస్తాను, మీ పేర్లు తీసుకురండి అని అంటున్నారు. ఆ యాంకర్ అడిగారు, ఇప్పుడైనా సరే హార్స్ ట్రేడింగ్ అవుతుంది కదండి, ప్రమాణ స్వీకారం ఇప్పుడైనా చేస్తారు కదండి అంటే, అది నాకేంటి సంబంధం అన్నారు గవర్నర్. అది నా తప్పు కాదు కదా, అది నేను ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత నా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆ పనులు చేస్తే అది నాకు అవమానమే కదా. సో ముందు చేసేదానికి నాకు సంబంధం ఎలా అవుతుంది? నేను ఆ యొక్క తప్పులో భాగం కాదలుచుకోలేదు. నేను అడుగుతుంది చాలా రాజ్యాంగబద్ధం. 118 పేర్లు మాత్రం అంటున్నాను, మనుషులు చూపించమని కానీ పెరేడ్ చేయించమని కానీ అంటలేదు. దీనిలో సహేతుకంగానే ఉంది నాకు తెలిసి, దీనిలో తప్పే ఉందని. ఈ రోజు ఇప్పుడు మనం వింటున్నాము, సిపిఎస్, సిపిఎం, సివికే పార్టీలు మద్దతు ఇస్తారని చెప్తున్నా అంటున్నారు. ఒక ఇష్టాలు అనుకోండి, ఆ పేపర్లు తీసుకుని ఇస్తారు సాయంత్రం, లేటెస్ట్ రిపోర్ట్ వస్తుంది. వీసీకే లెఫ్ట్ పార్టీస్ కూడా మద్దతు ఇస్తాం అంటే వాళ్ళకో 2 వీళ్ళకో 2 మొత్తం ఒక 6 సీట్ల మద్దతు, అంటే 118 బొటాబొట్టిగా వస్తున్నటువంటి పరిస్థితి. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఈరోజు సాయంత్రం విజయ్ తీసుకుంటున్నారు, కలవబోతున్నారు అనేది సమాచారం. సో అంటే బొటాబొట్టిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బోళ్ళని సమస్యలు, తలనొప్పులు వచ్చేటువంటి ఆయన పడతాడు. జోసెఫ్ విజయ్ గారు పడతారు, గవర్నర్ గారు పడరు కదా. జోసెఫ్ విజయ్ గవర్నర్ గారు ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తాడు. గవర్నర్ గారు ఏమంటారు, నా బాధ్యత ఏంటి, కనీసం నేను రబ్బర్ స్టాంప్ కాదు కదా, కనీసం 118 పేర్లు పేపర్ లేకుండా గాంధారిలాగా కళ్ళకు గంటలు కట్టుకుని ప్రభుత్వం ఎలా ప్రమాణ స్వీకారం చేయించాలి అంటే నేనేం సమాధానం చెప్తానని అన్నారు గవర్నర్ గారు. ఆయన పాయింట్ కరెక్టే కదా. ఎందుకంటే రాజ్యాంగం గవర్నర్ కి ఆ డిస్క్రిప్షన్ పవర్ ఇచ్చింది. రేపు ఏమైనా అడుగుతారు, ఏమైనా అయింది అనుకోండి, పడిపోయింది అనుకోండి, ఏమైనా నువ్వు అసలు చూడకుండా ఎలా ఇచ్చావు నువ్వు అంటారు అనుకోండి. మరి ఆయన కూడా ఒక సీనియర్ వ్యక్తే కదా. సో అందుకని ఆయన గోవా రాష్ట్రానికి స్పీకర్ గా కూడా చేసిన వ్యక్తి, స్పీకర్ గా కూడా చేశారు. అందుకని చిన్న వ్యక్తి ఏం కాదు ఆయన. ఆయన గోవా రాష్ట్రానికి మంత్రిగా చేశారు, 4 రాష్ట్రాలు గవర్నర్ గా చేస్తున్నారు, ఇప్పుడు కేరళ గవర్నర్, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు. సో అందుకనే గవర్నర్ గా చేసే ప్రక్రియలో ఎక్కడ రాజ్యాంగ వ్యతిరేకం ఏం కాదు. ఆయన అడుగుతుంది ధర్మబద్ధంగానే అడిగారు, దాని తగ్గట్టే టైం తీసుకున్నారు జోసెఫ్ విజయ్ గారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు సిపిఐ, సిపిఎం వేరే పార్టీ ఇస్తాను, అయిపోయింది మ్యాటర్ క్లోజ్ అక్కడితో. అది గవర్నర్ గారు ఆయన బాధ్యత చేసినట్టే కదా. సో దానిలో మనం తప్పట్టేది ఏం లేదు నా అభిప్రాయం. ఇంత కాంప్లికేట్ అవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నంబర్ వచ్చింది, సరే మాట్లాడుతున్నారు. విజయ్ వ్యవహార శైలి, గవర్నర్ వ్యవహార శైలి గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. ఏ పార్టీ అయినా కానీ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు ఇతర పార్టీలతో ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు కోరేటువంటి అవకాశం ఉండొచ్చు, మద్దతు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఏం జరిగింది, ఎందుకు ఈ 3 రోజుల సంక్షోభానికి టీవీకే కానీ గవర్నర్ ఆఫీస్ కానీ వేదిక కావాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే నేను అనుకుంటాం టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గారి రాజకీయ అపరిపక్వత కారణంగా అనుకుంటున్నాను.
ఎందుకంటే వారికి తెలిసే ఉంటది. ఇప్పుడు ఒక్క సీటు కూడా తేడా, ఒక్క ఓటు తేడా వచ్చిస్తే వాజ్పేయి గారి ప్రభుత్వం కేంద్రంలో పడిపోయింది. ఒక్క ఓటు మార్చేస్తారు భవిత. అలాగే ఈ రోజు అక్కడ తమిళనాడు ఎన్నికల్లో కూడా ఒక టీవీకి ఎమ్మెల్యే ఒక్క ఓటు తేడాతో గెలిచారు. సో ఆయనకి 11 ఓట్లు తక్కువ వచ్చినాయి. 11 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఎక్కడ ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఎక్కడ ఇండిపెండెంట్ లేరు. కేవలం ఉందే 3 కూటములుగా వెళ్ళారు. 2 కూటములు, ఒక ఇండివిజువల్. ఒక కూటమి ఏంటి డిఎంకే కూటమి, ఇంకోటి ఏంటి ఏడీఏ కూటమి, ఇంకోటి టీవీకే గారు. ఈ 3 కాదని ఇండిపెండెంట్ గా ఎవరు గెలవలేదు. సో ఆయనకి తెచ్చుకోవాల్సింది ఎక్కడ, ఆ రెండింటి నుంచి తెచ్చుకోవాలి. ఈ డిఎంకే గ్రూప్ మీద, వాళ్ళ మీద పోరాడి వాళ్ళు సరైన పాలన ఇవ్వట్లేదు, దోచుకుంటున్నారు, దొంగలు అని డిఎంకే గ్రూప్ మీద అంతా పోరాడి చేసిన విజయ్ గారు కొంచెం సమన్వయం పాటించి కాంగ్రెస్ వచ్చేసింది, వెంటనే జిల్లాల్లో టక్కన వచ్చేసింది. వాళ్ళు బేరసారాలు ఎట్టేసుకున్నారు. అన్ని పార్టీలు అదే అన్నాను, బేరసారాలు ఎట్టేసుకున్నారు. 2021 అగ్రిమెంట్, లోక్సభ అగ్రిమెంట్, రాజ్యసభ అగ్రిమెంట్ అన్ని చేసుకున్నారు. కొన్ని చేసేసుకున్న విజయ్ గారు దాన్ని కొంచెం లో ప్రొఫైల్ లో ఉంచి గవర్నర్ గారికి కొంత సమయం టైం అడిగి, నాకు 2 రోజులు టైం అంటే అడిగి కొంచెం వేసి చూసుంటే ఇంత కాంప్లెక్సిటీ ఉండేది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు రాటాకి. ఏది ఏడీఎంకే కూడా వాళ్ళు కూడా కొంతమంది స్ప్లిట్ అయిపోయి రాటాకి రెడీ అయ్యారు. కొంతమంది వేరే ఎక్కువ. అంటే నేను మద్దతు చేసుకున్నప్పుడు విజయ్ గారు 5 పార్టీలు ఉన్న పార్టీ మద్దతుతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. 11 పార్టీలు ఉన్న మద్దతుతో వెళ్ళాలి కదా. 5 పార్టీతో ఎగేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ కుదిరితే ఆగారు కదా. సమన్వయం పాటించి 2 రోజులు కామ్ గా ఉంటే వాళ్ళందరూ వచ్చేది వీటి పక్కే. అప్పుడు అందరూ తీసుకుని వెళ్ళిపోయి చెప్తే అయిపోయింది, డిస్కషన్ లేదు. ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ తో ఇన్ని కోపం చేసుకున్నారో డిఎంకే కోపం వచ్చింది. ఇప్పుడు డిఎంకే ఇంటి కుటుంబం బయటకు వచ్చేసింది. ఇవాళ స్పీకర్ కూడా లెటర్ రాసింది. లోక్సభలో పక్కపక్కన వద్దు, కటాఫ్ అయిపోయింది, విరాళం అయిపోయింది, పెళ్లి పెటాకులు అయిపోయింది, నాకు వేరే చోట చేసి అన్నారు. అలా ఏడీఎంకే కూడా బిగిసిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్తారంటే వెళ్ళి వాళ్ళు పుదుచ్చేరిలో రిసార్ట్ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈ కొంచెం కాముగా ఉండి సమయంలో పాటించి కొంచెం వేచి చూచి తగ్గ అందరితో మాట్లాడి సెట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇది హడావుడి అయ్యేది కాదండి. ఇంకా మీరన్నట్టు ఇందాక అన్నారు 118 సరిపోతాయి అన్నారు. అది విజయ్ గారు జోసెఫ్ విజయ్ గారు చేసిన తప్పు. ఇంకా వెయిట్ చేసి ఉంటే 20-25 ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతురు, ఈ ప్రాబ్లం కూడా ఉండేది కాదు. మరి ఫ్యూచర్ లో వాళ్ళందరూ జాయిన్ అవుతారో మనకు తెలియదు. కానీ ప్రస్తుత విషయం మనం మాట్లాడుకుని ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు కాబట్టి ఇంకా సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, ఇదిగో స్పీకర్ కి 118 సరిపోదు, స్పీకర్ ఎన్నికలకి ఇంకో 2 కావాలి, 120 కావాలి స్పీకర్ ఎన్నిక చేసుకోవాలంటే. ఎన్ని సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలకి కొంచెం వేచి చూస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలే, ఇంకో 25-30 మంది ఎమ్మెల్యేలు ఆయన దగ్గర వద్దురు. సో ఆ అవకాశం రాజకీయ అపరిపక్వత కారణంగా కోల్పోయాము, ఈ సమస్య తెచ్చుకున్నారని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఈయన చేసిన వల్ల ఇంకో ప్రమాదం ఏర్పడిందంటే డిఎంకే ఏడీఎంకే కలిసిపోయి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే నేను డిఎంకే లో వాళ్ళని ఎగరేసిపోతున్నారు, ఏడీఎంకే వాళ్ళని ఎగరేసిపోతున్నారు, ఏడీఎంకే చేసే ప్రయత్నం చేస్తారు, ఇంత అనైతిక పనులు చేస్తున్నప్పుడు మనం మాత్రం నైతికంగా ఎందుకు ఉండాలి? మనం కూడా కలిసిపోతే మనం లాస్ట్ టైం డిబేట్ లో అనుకున్నాం కలిసిపోయి ప్రమాదం ఉందని. అలా ఈ రోజు ఇప్పుడు డిఎంకే ఇంటి కూడా బయటికి వెళ్ళిపోయింది, ఏడీఎంకే కూడా ఎన్డీఏ కూడా బయటికి వెళ్ళిపోయిందని అంటున్నారు. ఇంకా విశ్వసనీయ వర్గాలు పోగొట్ట. అదే బీజేపీ తమిళనాడు లెటర్ రిలీజ్ చేసింది. ఏంటి, మేము ఎక్కడ ప్రభుత్వ ఏర్పాటులో మేము ఎక్కడ భాగస్వామ్యం కావం, ఏ కూటమి మేము ఓటేయము, మేము ఈ ప్రక్రియలో అసలు పాల్గొనము అని చెప్పేసి అన్నారు. బీజేపీ మాకుంది ఒకళ్ళే ఉన్నారు, బయటకు వెళ్ళిపోతున్నాం. సో వీళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళిద్దరు కలిసిపోవడం రెడీ అయిపోతున్నారు. అది కలిసిపోయారు అనుకోండి, అది అవటానికి కారణం కూడా విజయ్ గారే. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తమిళనాడులో వేగంగా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మద్దతు లేదు అనుకున్నటువంటి దశలో విజయ్ 119 స్థానాల సభ్యుల బలంతో గవర్నర్ దగ్గరికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే నంబర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి. తర్వాత పరిణామాలు మాత్రం ఏ విధంగా ఉంటాయి ఇప్పుడే చెప్పలేమంటున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.